సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం హోరెత్తించింది. ప్రచారంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి గట్టు జ్యోతి శ్రీనివాసులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా గ్రామానికి 81 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లుగా తెలియజేశారు. అభ్యర్థి జ్యోతి శ్రీనివాస్ గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటారని ఆమె పేర్కొన్నారు. ఇక ప్రజలందరూ కూడా కత్తెర గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. సంవత్సరాలు అవుతుంది. ఆనాడు బ్రహ్మాండంగా మనం ఇచ్చిన హామీలన్నిటిని కూడా 6 హామీలను అమలు చేస్తూ ఈరోజు ప్రజాపాలన ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు వస్తున్న పరిస్థితి మనం అందరం కూడా గమనిస్తున్నాం. గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలందరికీ ఉచిత బస్ కానివ్వండి, పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వరకు కూడా ఈ రోజు మరి కార్పొరేట్ వైద్యం అందించడానికి బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది. మా టేకుమట్ల గ్రామ ప్రజలందరికీ నమస్కారాలు. నేను కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంగరం గుర్తుకే ఓటేయాలని నేను నిలబడ్డాను. మా గ్రామ ప్రజలందరూ ఎక్కువ మెజార్టీతో గెలిపియాలి, అత్యధిక ఓటుతో గెలిపియాలని వైస్ చైర్మన్, మా వారు వైస్ చైర్మన్, మార్కెట్ వైస్ చైర్మన్, ఏ సమస్యలు ఉన్నా ఊరికి చేస్తాము. ఏ సమస్యలు ఉన్నాయి, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాము, టేకుమట్లో సిలిండర్లు, కరెంటు, ప్రతి ఒక్కటి ఊరికి ఏ సమస్య ఉన్నా మేము వచ్చి ఆదుకుంటామని చెప్తున్నాం. ఉంగరం గుర్తుకే ఓటేయాలి. టేకుమట్ల గ్రామంలో ప్రచారంలో నిమిత్తంగా పటేల్ రమేష్ రెడ్డి గారు వచ్చి అంతా ప్రచారం చేసి వెళ్ళిపోవడం జరిగింది. టేకుమట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గట్టు జ్యోతి శ్రీనివాస్ గారు ఇక్కడ నిలబడడం జరిగింది. కాబట్టి గ్రామంలో ఉన్న సమస్యల మీద నేను గత 15-20 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారందరి సమస్యలను కానీ గ్రామ అభివృద్ధికి కానీ నేను ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు జనరల్ అయింది కాబట్టి టేకుమట్ల గ్రామంలో మా భార్య గట్టు జ్యోతి గారిని నిలబెట్టడం జరిగింది. ఉంగరం గుర్తుపై వేసి వాళ్ళందరూ ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే టేకుమట్ల గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి నాకు అవకాశం కూడా ఉంటుంది.